వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకు స్ట్రైప్ షర్ట్స్ అనమాట. మనకు స్ట్రైప్ షర్ట్స్ తీసుకొచ్చాను. మోర్ దెన్ 30 కలర్స్ తీసుకొచ్చాను అనమాట. స్ట్రైప్ షర్ట్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైసెస్ వచ్చేసి మనకు 320 రూపీస్. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాం. టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా హోల్సేల్ రేట్లో తీసుకోవచ్చు అనమాట. సింగిల్ పీస్ అయినా. మన షాప్ వచ్చేసి మల్కాజ్గిరి అనమాట. మల్కాజ్గిరి ఫస్ట్ బస్ స్టాప్ మిర్జాల్ కూడా. ఒకవేళ మీరు సికింద్రాబాద్ నుంచి వస్తే 16 నెంబర్ బస్ ఎక్కండి. 16 నెంబర్ బస్ ఎక్కి మిర్జాల్ కూడా బస్ స్టాప్ దిగండి. ఎదురుగానే మీకు కనపడుతుంది. బస్ స్టాప్ నుంచి 1 minute మాత్రమే ఉంటుందన్నమాట. అదే కనుక మీరు మెట్రోలో వస్తే మెట్టు కూడా బస్ స్టాప్ దిగండి. అక్కడ దిగి 16 నెంబర్ బస్ ఎక్కొచ్చు. లేకపోతే షేరింగ్ ఆటో తీసుకొని కూడా మీరు మిర్జాల్ కూడా బస్ స్టాప్ అనేది దిగొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వస్తున్నారంటే లాస్ట్ 1 minute చూడండి. మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టాను. ప్లస్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. 2 numbers ఏదైనా నెంబర్కి కాల్ చేయండి. మీకు వాళ్ళు లొకేషన్ కూడా చెప్తారనమాట. ఓకే, సో ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. స్ట్రైప్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ 2 daysకి 3 daysకి రెగ్యులర్గా వీడియోస్ అనేది నేను తీస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఇదిగోండి 320 రూపీస్ అండి. స్టాండర్డ్ ప్రైస్, స్టాండర్డ్ క్వాలిటీ. ఓకే, క్లాత్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఇంకా మేము ఇంప్రూవ్ చేసామన్నమాట. బటన్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయాయి అనమాట ఇంతకుముందు దానికంట. సో మీ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అవి చూసి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం అనమాట. ఓకే, క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఓకే, మోర్ దెన్ 30 కలర్స్ తీసుకొచ్చాను. ఒక మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ని కలర్స్ తీసుకొస్తారండి. మామూలుగా షాప్లో మీరు చేసే స్ట్రైప్ షర్ట్స్ కాబట్టి 4 to 5 or 10 or 15 తీసుకొస్తారు. మన దగ్గర మోర్ దెన్ 35 ఉన్నాయి. పాతవి కూడా అవైలబుల్ ఉంటాయి. అవి ప్లస్ ఇవి అంటే మీకు ఈజీగా దొరికిపోతుంది. స్ట్రైప్స్లో ఒక 30 కలర్స్, చెక్స్లో ఒక 30 కలర్స్, ప్రింట్లో ఒక 20-30 కలర్స్, ప్లెయిన్లో ఒక 20-30 కలర్స్, అంటే మోర్ దెన్ 150 కలర్స్ అనేది మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆప్షన్ అనేది ఎక్కువ ఉంటేనే మనం సెలెక్ట్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి క్లాత్. ఓకే, ఈ 6 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇదండి, ఇది ఒకటి 100% కాటన్ అండి. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది. 100% కాటన్ ఉంది. ఓకే, స్వెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చెమట అనేది పీల్చుకుంటుంది అనమాట. మీకు ప్రాబ్లం అనేది రాదనమాట. వేసుకుంటే ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదొక ప్యాటర్న్ అనమాట. 6 కలర్స్. నెక్స్ట్ 6 కలర్స్ ప్యాటర్న్ చూపిస్తాను. మామూలుగా మీరు 3 కలర్స్ 2 కలర్స్ ప్యాటర్నే ఉంటుంది ఎక్కడైనా సరే. మన దగ్గర మ్యాక్సిమం 6 కలర్స్ ప్యాటర్న్ తీసుకొస్తాం మేము. ఇదొకటి బాగుంది క్వాలిటీ. ఇది కూడా చాలా బాగుందండి. క్లాత్ అయినా సరే, కలర్ అయినా సరే. ఇదిగోండి ఎంత బాగుంది. మ్యాచింగ్ బటన్స్, పాకెట్స్ అన్నిటికీ ఉంటాయండి. సో ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి పాకెట్ అనేది మీకు కనపడదు. ఇది కూడా బాగుంది చూడండి. ఓకే, బ్లూలో ఇది చాలా బాగుందండి షర్ట్. లైట్ కలర్లో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది షర్ట్. ఇది లైట్ కలర్లో ఉంది, వైట్లో. డార్క్ కలర్ ప్యాంట్ వేసుకోండి, చాలా మంచి లుక్ వస్తుంది. ఇదిగోండి ఇదొకటి. ఇది నేవీ బ్లూ అండి. ఓకే, నేను వేసుకుంది ఇది అండి బ్లాక్. ఏదైనా వేసుకోవచ్చు, బ్లూ, బ్లాక్ రెండిట్లో వస్తుంది. ఇది వచ్చి కొద్దిగా డిజైన్లో వస్తుంది. ఇదొకటి. ఓకే, ఈ 3 వచ్చేస్తాయి. వైట్లో బ్లాక్ అనేది చాలా కాంబినేషన్ ఉంటుంది. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. మీరు టచ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కలర్స్ కూడా బాగున్నాయి అనమాట. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు కలర్స్లోనే. ఇదొకటి. ఇప్పుడు చాలామంది మనకు బిజినెస్ చేసే వాళ్ళు కూడా టచ్లో అవుతున్నారనమాట. అంటే ఇంట్లోకి వెళ్ళి చేసే వాళ్ళకి నేను ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తాను. అంటే మామూలుగా జాబ్ చేసి పార్ట్ టైం కావాలి, ఏదైనా చేస్తూ ఇంకా మనకు కావాలి అంటే వాళ్ళకి మాత్రం చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మీరు జీరో బిజినెస్లో స్టార్ట్ చేయొచ్చు. చాలామంది జాయిన్ అయ్యారంటే ఒక మంచి టీం తయారైపోయింది అనమాట జీరో ఇన్వెస్ట్మెంట్లో. అంటే మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైమ్గా వీక్లీ మీకు 1000 రూపీస్ to 1500 ఎర్న్ చేసుకోవాలంటే మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎటువంటి స్టార్టింగ్లో కొద్దిగా హార్డ్ ఉంటుందండి. ఎందుకంటే బట్టల బిజినెస్ అనేది 10 members స్టార్ట్ చేస్తే అందరికీ క్లిక్ కాదనమాట. 2% రేషియో 1.5 to 2% ఉంటుందన్నమాట. మీరు 2%లో కనుక ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ 8%లో ఉంటే ఇది కాకుండా పర్లేదు, వేరే బిజినెస్ అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి బట్టల బిజినెస్ ఎలా ఉంటుందో. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఇది ఎలాంటి వాళ్ళకంటే జాబ్ చేసేవాళ్ళు, ఆల్రెడీ చేసి పార్ట్ టైం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని చేసే వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనమాట. షాప్ వాళ్ళకి కాదండి. షాప్ వాళ్ళకి టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అలా 2 కలర్స్ చూపించాను. ప్లస్ ఇదొకటి. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 15-20,000 పెట్టాలి అంటే వాళ్ళ శాలరీలోకి వెళ్ళి తీయాలా 15-20,000 అంటే కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ ప్రాబ్లం కాకుండా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ వచ్చేసి ఒకసారి మాట్లాడండి. మీకు జీరో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్స్ మాత్రం సూపర్ అండి. డార్క్, లైట్ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇవన్నీ డార్క్ కలర్స్. ఎంత బాగుంది చూడండి, డార్క్ కలర్స్. ఇదొకటి. మామూలుగా 7-8 కలర్స్ తీసుకురానండి. ఎప్పుడు చూసినా మీరు చూసారా, వీక్లీ వీడియో తీసినా మోర్ దెన్ 30 కలర్స్ ఉంటాయన్నమాట మనకి.
ఇదిగోండి ఇది ఈ 6 కలర్ చార్ట్ చూడండి, ఆన్ డిమాండ్ బాగుంటుంది ఇది కూడా. ఇదిగోండి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదొకటి. ఓకే ఇది చూడండి ఎంత బాగుందో. ఓకే చాలా బాగుంటుందండి ఈ కలర్ మాత్రం సూపర్. చాలామంది వచ్చి అడిగారు కూడా ఇంతకుముందు ఇటువంటి కలర్. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ కలర్ చూపిస్తాను. ఫాస్ట్ మూవింగ్ కలర్, ఫాస్ట్ సెల్లింగ్ కలర్, అసలు సూపర్ అండి. బ్లాక్ ప్యాంట్ వేసుకోండి చాలా బాగా కనపడుతుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్. ఇదొకటి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో, ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు అనమాట. ఓకే బట్టలు ఎక్కడ కొనాలనేసి. ఈ షర్ట్ కనుక వేసుకుంటే ఖచ్చితంగా మీరు పాత షర్ట్ వేసుకుంటే మీ ఫ్రెండ్స్ అడుగుతారు మీకు ఎక్కడ కొన్నారనేసి. ఖచ్చితంగా మా షాప్ రెఫరెన్స్ ఇవ్వండి, ఆయనకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఆయనైనా సరే మీరైనా సరే ఎప్పుడైనా మా నోటిఫికేషన్ చూస్తే మీకు నచ్చితే ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు అనమాట. ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇదిలో చాలా బాగుందండి కాన్సెప్ట్. పాకెట్ అవైలబుల్ ఉందండి దీనికి, లేదనుకోగలరు. ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. మీ ఫీడ్బ్యాక్ చూసే ఇంప్రూవ్ చేసామన్నమాట మనం. ఓకే సో మనకి ప్రాబ్లం అనేది రాదనమాట దాంట్లో. ఇదిగోండి. ఓకే సో క్వాలిటీలో ప్రాబ్లం ఉండదు. స్ట్రైప్ అవి తీసుకొచ్చాను, కొన్ని స్మాల్ చెక్స్ తీసుకొచ్చాను, అవి కూడా యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే చాలామంది మనకు స్మాల్ చెక్స్లో డార్క్ కలర్ కూడా అడిగారు. ఇంతకుముందు కొన్ని కలర్స్ కంటే రిపీటెడ్లో ఇదిలో బాగుంటుంది. ఓకే ఆఫీస్ వేర్ కూడా బాగుంటాయి. ఇదొకటి. ఓకే దట్ వన్. ఇదొకటి. ఇదొకటి. ఓకే ఇదైతే సూపర్ అండి అసలు దీనికి. ఓకే ఇదొకటి. చాలామంది అడుగుతుంటారు కదా మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇక్కడికి వచ్చి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు టోటల్గా డీటెయిల్స్ అనేది చేస్తారంట. పోయేదేం లేదండి. ఒకవేళ మీరు సక్సెస్ కనుక అవుతే మీరు రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లాస్ట్ 1 మినిట్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో హల్దీ కుర్తా కూడా అవైలబుల్ ఉంటాయి, డిజిటల్ కుర్తా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఇది తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట గోపాల్, ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.